హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు వల్లభనేని వంశీ అరెస్ట్ అయి దాదాపు 4 నెలల పైన అవుతుంది. 4 నెలల నుంచి కూడా ఆయన జైల్లో ఉంటూ ఉన్నారు. దాదాపు ఆయన మీద నమోదు కాబడ్డ కేసులన్నిటిలో కూడా బెయిల్ అయితే రావడం జరిగింది. ఆయనకి కేవలం ఇంకొక కేసులో బెయిల్ వస్తే ఆయన పూర్తిగా బయటికి రావడానికి, జైలు నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ప్రస్తుతం ఆయనకి ఏ కేసులో బెయిల్ రావాల్సి ఉంది అంటే నకిలీల పట్టాల కేసులో మాత్రమే ఆయనకి బెయిల్ రావాల్సి ఉంది. ఆ కేసులో బెయిల్ వస్తే ఆయనకి బయటికి వస్తాడనమాట. అయితే ఈ సందర్భంగా వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వల్లభనేని వంశీ బయటికి రాకుండా ఉండటం కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. రీసెంట్గా ఏపీ హైకోర్టు అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి యాంటిసిపేటరీ బెయిల్ అంటే కండిషన్లతో కూడిన బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందన్నమాట. ఇలా సవాల్ చేస్తే ఒకవేళ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కనుక ఆపినట్లయితే మళ్ళీ ఆయనకి జైల్లో ఉండడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆయనకి నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉంటున్నారనమాట. అయితే దీని మీద ముఖ్యంగా వల్లభనేని వంశీ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఆ మనిషిని తీవ్రస్థాయిలో హింసించారు, జైల్లో పెట్టి. జైలుకి అప్పటికి ఇప్పటికి దాదాపు 20 కేజీలు తగ్గాడు. అయినా కానీ ఇంకా కక్ష తగ్గలేదా అన్నట్లుగా వాళ్ళైతే వల్లభనేని కోర్ అభిమానులు ఉంటారు కదా, గన్నవరం అభిమానులు, వాళ్ళు మాత్రం తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాన్ని అయితే వ్యక్తమైతే చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే వల్లభనేని వంశీకి ఇప్పటికే ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుండు. మీరు ఇలానే ఇబ్బంది పెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా బెయిల్ రాకుండా చేస్తే మాత్రం వల్లభనేని వంశీ ప్రాణానికి ప్రమాదం వస్తుంది. వల్లభనేని వంశీని బతకనివ్వరా, కక్ష తీర్చుకున్నారు కదా ఇంకా సరిపోలేదా అన్నట్లుగా ఆయన అభిమానులు అయితే పెద్ద స్థాయిలో ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనం కూడా కొన్ని కీలక విషయాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం కాబట్టి ఈ వ్యవహారాలు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు వల్లభనేని వంశీని నారా లోకేష్ గారు రెడ్ బుక్లో భాగంగా అరెస్ట్ చేశారు, అది అందరికీ తెలుసు. అయితే వల్లభనేని వంశీ ఇప్పటికే చాలా అనుభవించాడు. ఈ 4 నెలల్లోనే ఆయన దాదాపు చాలా అనుభవించాడు. జైలుకి ఇప్పటికి చాలా మారిపోయాడు. అంటే ఆయన అనుభవించాడు. ఇప్పుడు ఒక పాముని కొట్టినాం, చచ్చిపోయింది, మళ్ళీ కొడితే ఏం కిక్ వస్తుంది? రాదు కదా. ఇప్పుడు మీరు తీర్చుకున్నారు, మీ యొక్క రివెంజ్ అనేది తీర్చుకున్నారు, దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయటం, దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వల్లభనేని వంశీకి సింపతి వస్తుంది అనమాట. ఏదైనా కానీ ఒక మెచ్యూర్ అయిన నాయకులు ఇలా చేయరు. ఒక స్టేజ్ వరకు రివెంజ్ తీర్చుకుంటారు, వదిలేస్తారు. దాన్ని ముందుకు కొనసాగిస్తే దేన్ని ఎక్కువ లాగితే ఉంటుంది, ఎక్కువ లాగితే ఏ సబ్జెక్ట్లోనే ఎక్కువ వెళ్తే మిగిలేదు ఆఖరికి 0 అని. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా అంతే చేస్తున్నారు. దాదాపు ఆయన 4 నెలలు జైల్లో ఉంటే తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఇంకా వదిలేస్తే అయిపోతుంది అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. వల్లభనేని వంశీ అభిమానులు మాత్రం వల్లభనేని వంశీని బతకనీరా అన్నట్లుగా వాళ్ళైతే తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ ఒక